ఒక రకంగా చెప్పాలంటే మిగతా కార్యకర్తల కంటే కూడా తెలుగుదేశం కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు ట్రైన్డ్ సోల్జర్స్ లాంటి వాళ్ళు. ఎందుకంటే అది మరి ఏ క్షణాన రామారావు గారు ఆ పార్టీ పెట్టారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న తర్వాత సంస్థాగతంగా నిర్మించినటువంటి పద్ధతిని బట్టి సో జరిగినటువంటి ఆ డిసిప్లిన్ కలిగినటువంటి కార్యకర్తలు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అధికారం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వాళ్ళు ఊహించింది ఒకటి, ప్రభుత్వం నడుస్తున్నటువంటి పద్ధతి ఒక విధానంలో వెళ్తోంది. ఆ విషయంలో కొంచెం అసంతృప్తిగా ఉన్నటువంటి మాట వాస్తవమే. అసంతృప్తి అంటే ఏంటి? వాళ్ళ సొంత క్యాండిడేట్ని ఓడించుకునే స్థాయిలో అసంతృప్తి ఉందని నేను అనుకో. న్యూట్రల్, ఇప్పుడు మనం పార్టీకి సంబంధించినటువంటి పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది మనం మాట్లాడుకుంటున్నాం. మిగతా వాళ్ళందరూ వేసే ఓట్లు వేసేవాళ్ళు ఏంటి, ఈ ఒక్క సంఘటన వాళ్ళనేమి మిగతా ఓటర్లని ప్రభావితం చేయదుగా. వాళ్ళకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా అంటే కాదు ఇది జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వేద్దామని ఎవరు నేస్తాడా? అలా ఏమి ఉండదు, బట్ ఉండదు కదా. రైట్. అదేంటంటే అది కూడా సర్క్యులేట్ అవుతుంది, ఈ చేసే వాళ్ళు చేసుకుంటూనే వెళ్తున్నారు. ఎవరు చేస్తారు మరి? అవతల ఉండి ఇండైరెక్ట్ గా అక్కడ ఉన్న టీచర్స్ అభ్యర్థికి ఆయన మద్దతు ఇస్తున్నారు కదా అవతల నుంచి. రైట్. సో వాళ్ళు దాన్ని మాక్సిమం ఇది చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కరెక్ట్. కానీ హార్డ్ కోర్ తెలుగుదేశం కార్యకర్తని ఎవరికి కూడా, ఆ మాటకు వస్తే హార్డ్ కోర్ వైసీపీ కార్యకర్త అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పొరపాటు నిర్ణయం తీసుకున్నారని వాళ్ళు అనుకున్నా, తీసుకోకపోయినా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పొరపాటు నిర్ణయం తీసుకున్నారని వీళ్ళు ఎలా అయితే అనుకుంటున్నారు, అది నిజమైన కాకపోయినా అలా వాళ్ళు అనుకున్నా కూడా ఏంటంటే అక్కడికి వెళ్ళేటప్పటికి ఆటోమేటిక్గా చేయటేలు. సో అక్కడికి వెళ్ళి ఆలపాటి రాజా గారిని కాదని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇస్తూ మద్దతు ఇస్తున్నటువంటి ఇంకొక వ్యక్తికి వేయటానికి మనసు వస్తుందా? బాధ ఉంటే అసలు వెళ్లకుండానే ఉంటారు ఓటింగ్. రైట్. మనం దీన్ని కొంచెం క్రిటికల్గా ఎగ్జామిన్ చేస్తాం. రాజకీయంగా నచ్చలేదు, తెలుగుదేశానికి మనస్తాపానికి గురై వేయకూడదు అనుకుంటే ఇంటో అన్న కూర్చుంటాడు, కానీ వేయకుండా పోయి అవతలవాడికి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసే వాళ్ళకి వేస్తారా? సో రాజకీయం ఇలా ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా నా దృష్టిలో నేను డే 1 చెప్పాను, టీ కప్పులో తుఫాన్ లాగా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దాని ఫ్యాక్ట్స్ బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డైల్యూట్ అవుతుంది అన్నాను. ఇప్పుడు అదే జరుగుతుంది. ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు.